హలో ఆల్. ఈ వీడియోలో మిసెస్ దేశ్ పాండే వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్స్టార్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. టోటల్ గా 6 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ వచ్చాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 40 to 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ లోకి వెళ్ళిపోయే ముందు ఒకటి చెప్తాను భయ్య. ప్రాబ్లం ఏంటంటే ఈ సిరీస్ వచ్చేసి ఒక రీమేక్ సిరీస్ అనమాట. ఒక ఫ్రెంచ్ సిరీస్ ఉంటుంది, ది మ్యాంటిస్ అని చెప్పేసి. ఆ సిరీస్ ని వీళ్ళు రీమేక్ చేయడం అయితే జరిగింది. నేనైతే ఒరిజినల్ చూడాల. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ ఒరిజినల్ సిరీస్ ది మ్యాంటిస్ నే కొరియన్ వాళ్ళు క్వీన్ మ్యాంటిస్ అని చెప్పి ఒక సిరీస్ తీశారు. అది వాళ్ళు రీమేక్ చేశారన్నమాట. నేను ఆ క్వీన్ మ్యాంటిస్ ని జస్ట్ ఐ థింక్ 1.5 months బ్యాక్ 2 months బ్యాక్ నేను రివ్యూ పెట్టా నెట్ఫ్లిక్స్ లో వచ్చినప్పుడు. అది నేను చూసాను అనమాట. అయినో అప్పటికి నాకు తెలుసు రీమేక్ అని చెప్పేసి. అది చూసేయడం వల్ల నా మీద ఇంపాక్ట్ ఎక్కువ పడిపోయింది ఈ సిరీస్ వల్ల. మళ్ళీ ఇప్పుడు ఇది చూడాల్సి వచ్చింది. అది కూడా మీకోసం కేవలం. ఎందుకంటే సరే డబ్బింగ్ సిరీస్ కాబట్టి వాళ్ళు ఎలా అడాప్ట్ చేసుకున్నారు, ఫెయిత్ఫుల్ గా తీసారా లేక ఏమైనా ప్రాబ్లమేటిక్ గా తీసారా చూద్దాం అని చెప్పేసి మళ్ళీ చూడడం అయితే జరిగింది. చాలా కష్టపడాల్సి వచ్చింది భయ్య దీనికోసం. చూసేసిన దాన్ని మళ్ళీ చూడాలంటే కొంచెం ప్రాబ్లమ్ గానే ఉంటుంది. మరి దీని స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఫేమస్ సీరియల్ కిల్లర్ అయితే ఉంటుంది. 25 years క్రితం కొంతమందిని బ్రూటల్లీ చంపేసి జైలుకి వెళ్తుంది అనమాట. సడన్ గా సిటీలో సేమ్ స్టైల్లో మర్డర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. పోలీసులకి ఏమో ఏం చేయాలో అర్థం కాక తన హెల్ప్ అయితే తీసుకుంటారు, జైల్లో ఉన్న సీరియల్ కిల్లర్ హెల్ప్. కాకపోతే ఆమె కండిషన్ పెడుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే భయ్యా, నేను కొరియన్ రీమేక్ చూసా, ఒరిజినల్ చూడాల. మీకు ఎక్కడన్నా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఫ్రెంచ్ సిరీస్ ది మ్యాంటిస్ అని చెప్పి ఒరిజినల్ ఉంటుంది, లేదా లామాంటే అని చెప్పేసి ఉంటుంది. ట్రై చేయండి, ఒరిజినల్ చూడండి. ఎందుకంటే ఆ ఒరిజినల్ నే కొంచెం రీమేక్ చేసి కొరియన్ వాళ్ళు అటు ఇటు మార్చుకుంటే నాకు ఓకే పర్లేదు అనిపించింది. క్వీన్ మ్యాంటిస్ అన్నది దాన్ని వీళ్ళు మన ఇండియా నేటివిటీకి తీసుకొచ్చి కొంచెం చాలా చేంజెస్ అయితే చేసుకుని తీయడం అయితే జరిగింది. నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. బట్ మిమ్మల్ని చూడొద్దని చెప్పను, ఎందుకంటే మీరు నాలాగా ఒరిజినల్ రీమేక్ లు చూసి ఉంటారు కాబట్టి. కొరియన్ సిరీస్ లు తెలుగు డబ్బులు వచ్చినప్పుడే చూస్తాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. కాన్సెప్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది స్టోరీ అండ్ వే ఆఫ్ టేకింగ్ అన్నది. సో ట్రై చేయండి. విజువల్లీ టెక్నికల్ అయితే సిరీస్ సూపర్ గా ఉంటుంది. బట్ నేను చెప్పడానికి సరిపోను, ఎందుకంటే నేను రీమేక్ వెర్షన్ చూశాను కాబట్టి నేను అదే పర్లేదు అనిపించింది నాకు. బట్ కాన్సెప్ట్ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది. సో అందుకే ట్రై చేయండి అంటున్నా. ఇందులో పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మాధురి దీక్షిత్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫుల్ నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ అనమాట అది. సో ఫుల్ డార్క్ గా ఉంటుంది. తన ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా కామ్ ఉంటే ఇంటెన్స్ గా ఉంటుంది. యాక్టింగ్ అయితే సూపర్ వర్కౌట్ అయింది. అండ్ ఆబ్వియస్లీ కాన్సెప్ట్ అయితే నాకు చాలా ఇష్టం. ఇది హానిబర్ లెక్టర్ చూసుంటే కనుక అదే టైప్ లో ఒక కిల్లర్ పోలీస్ కి హెల్ప్ చేయడం అనే కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పైగా సైకలాజికల్ డ్రామా కూడా కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయింది. అండ్ కొరియన్ సిరీస్ లో అయితే స్ట్రెచ్ లేదు, ఎందుకంటే ఒరిజినల్ సిరీస్ జస్ట్ 6 episodes ఉంటాయి, కొరియన్ సిరీస్ 8 episodes ఉంటుంది. బట్ వీళ్ళైతే ఫెయిత్ఫుల్ గా ఒరిజినల్ సిరీస్ గా తగ్గట్టుగానే 6 episodes అయితే తీసుకుని వచ్చారు. సో దాని పరంగా అయితే నాకు ప్రాబ్లం ఏమనిపించలేదు. ఇక నెగిటివ్స్ అని ఏం చెప్పలేను భయ్య, ఎందుకంటే నాకు ఆల్రెడీ ముందే స్టోరీ తెలుసు కాబట్టి నేను ఏం ప్రాబ్లమేటిక్ గా ఫీల్ అయినా అది నాకు ముందే తెలియడం వల్ల అన్నమాట. సో నాకు అంతా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల పోలీస్ లాజిక్ సీన్స్ ఇవన్నీ కూడా కామెడీగా అనిపిస్తాయి. ఇంతకు మించి పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ గివ్ ఇట్ ఎ ట్రై. మీరు తెలుగు డబ్బింగ్ చూద్దాం అనుకుంటే, ఒరిజినల్ సిరీస్ లో కొరియన్ సిరీస్ లో ఎక్కువ చూడమనుకుంటే ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది మీకు ఖచ్చితంగా. నేనైతే ఒరిజినల్ ప్రిఫర్ చేయండి అని చెప్తే, ఇన్ కేసు మీరు కనుక సబ్ టైటిల్స్ తో చూసి అలవాటు ఉంటాయి. ఓకే, మీకు కనుక వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.